తలనొప్పుల గురించి నేను వాడుకున్న సప్లిమెంట్లు నాకు తక్కువ అయినాక నేను మీటింగ్ పోతుంటే ఇట్లనే మీటింగ్ అవుతున్నారు దగ్గర మాకు అవుతున్నారు మీటింగ్ 2-3 సార్లు పోయినాక అర్థమైంది. అందరూ వచ్చి ఇట్లనే స్టేజ్ మీద చెప్తుంటే నేను నాకు అర్థమైనాక నాకు కొంచెం కూర అయినాక అర్థమైతే ఏమన్నానంటే నేను సార్ వచ్చి ఎట్లుంది మేడం మీటింగ్ అని అంటే సార్ ఇలా డబ్బులు కూడా ఉన్నాయా అని అడిగితే నువ్వు చేస్తావా మేడం అన్నాడు. అంటే అది ఎందుకు చేసారు నాకు తక్కువ అయింది కదా వెళ్తూ నాకు వచ్చి వెళ్తే నలుగురు షేర్ చేయొచ్చు కదా అని చెప్తున్నారు కదా మేడం సార్లు ఆ పని నోరైతుందిగా సార్ నాకు చదువు అయితే రాదు కానీ అని చెప్పిన మేడం నేను ఉన్నా అని నేను చెప్తుంటే సారు రావడం జరిగింది. మా అప్లైనర్ వచ్చి కృష్ణ సారు మా మెంటర్ వచ్చి సురేష్ సార్ ఒక విక్రయం అనుకుంది. నేను చెప్పుకుంటా పోతుంటే నాకు ఐడి చేయడం రాదు, నాకు ఫస్ట్ చదువు రాదు, ముఖ్యంగా చదువు రాదు కానీ నోట్తో చెప్పుకుంటా పోతుంటే నాకు అప్పుడు ఫోన్ కూడా చిన్నదే ఉంది. నేను సిల్వర్ డైరెక్టర్ అయినాక 13,200 వచ్చినాక ఆ పైసలు పెట్టి పెద్ద ఫోన్ కొనుక్కున్నా. అప్పటిదాకా ఫోన్ చేస్తే చాలు ఎవరిదన్నా సారోళ్ళు రాకుంటే ఎవరిదన్నా పెద్ద ఫోన్ ఉంటే అడిగి వాళ్ళతోటే ఫోటో కొట్టి సార్కు పెట్టించేదాన్ని. అయితే ఆధార్ కార్డు అట్లా చేసిన నేను కొన్ని రోజులు బిజినెస్ చేసినాక నాకు నేను పెద్ద ఫోన్ తెచ్చుకున్నాక కూడా మనకు ఫస్ట్ రాదు కదా, ఫస్ట్ నుంచి ఆడలే ఇది ఎట్లా నొక్కాలి ఎట్లా దింపాలి అనేది కూడా సాయంత్రం అక్కడ దాకా అర్థం కాదు. ఇక చూస్తే ఇప్పుడు చేస్తా, ఇప్పుడు వస్తుంది నేర్చుకున్నా, మొత్తం నేర్చుకొని నేను చెప్పుకుంటా పోతాను. నా ఇంకా సార్లు నేను ఏది ఉన్నా సార్తో సలహా తీసుకుంటా, అప్లైనర్తో సలహా తీసుకొని ముందుకు వెళ్తే ఎక్కడికైనా పోతాము. నాకు ఏ తెలియని వాళ్ళని కూడా ముందుకు తీసుకొస్తాడు అప్లైనర్ లేదు మనం లేదు అప్లైనర్ లేరు. నాకైతే మొత్తం అప్లైనర్ చేసి నాకు ఫస్ట్ చెక్ నేను కొనుక్కుంటే 250 వచ్చింది. అదైనా స్టోర్కి వచ్చింది చెప్పు చిన్న ఫోన్ ఉందిగా ఫోన్లలో పడుతున్నాయి ఇప్పుడు, అప్పుడు లేవు స్టోర్కి వచ్చింది. ఆ స్టోర్ అయినా రానమ్మ నీకు చెక్ వచ్చిందని ఫోన్ చేస్తే 8,000 చెక్ వచ్చింది అని పోయిన డబ్బా ఫోన్ 250 వచ్చింది చెప్పు. అయ్యో ఇదేనా సార్ అయితే నువ్వు 3 సార్లు కొన్నా రానమ్మా నువ్వు కొన్నాటికి నీకు పడ్డాయి అని ఇచ్చింది. సరే కానీ 250 చెక్కులు తెచ్చుకున్నాక సిల్వర్ డైరెక్టర్ అయినాక 12,200 వస్తే తెచ్చుకున్నా. ఫస్ట్ పైసలు పెట్టి పెద్ద సెల్ తెచ్చుకున్నాక మళ్ళీ అట్లా చేస్తుంటే మొన్న సిల్వర్ గోల్డ్ డైరెక్టర్ అయినప్పుడు 33,000 చిల్లర వాళ్ళు. అవసరం లేదు మనం ఇప్పుడు బయటికి పనికి పోతా కూడా దూకులు పోతున్నారు 350-300 ఇస్తారు. ఆయన ఊకనే ఇస్తాడా? ఆయన చెప్పిన పని చేయాలి, టైం కోవాలి, లేమంటే లేవాలి, కూర్చోవాలంటే కూర్చోవాలి, ఎండలో చేయాలి. నీళ్ళు పోయామంటే ఒకళ్ళు నీళ్ళు కూడా పోయాడు. మరి ఆ పనికంటే ఈ పని బెస్టే కదా నలుగురు చెప్పడం. కాకపోతే చెప్పగానే మనకు అర్థమైందా ఫస్ట్ మనకు కూడా కావాలి, మనకు కూడా సతాయించడం కావాలి, అది కూడా సతాయించాలి. ఓర్పు పట్టుకొని చెప్పిన వాళ్ళు నలుగురు పోయి చెప్పుకోవాలి. వాళ్ళకి ఒకసారి ప్రొడక్ట్స్ ఇప్పియాలి. ప్రొడక్ట్స్ వాడిన వాళ్ళు అయితే తప్పకుండా వస్తారు. నాకు రైస్ బండ్ ఆయిల్ అయితే బాగా అయింది. చాలా ప్రాబ్లమ్స్ ఉండే నాకు. చాలా రైస్ బండ్ ఆయిల్ ఆడినాక నాకు చాలా ప్రాబ్లమ్స్ పోయినాయి. నేను బిర్యానీ కానీ బగారే కానీ ఎప్పుడో బంద్ చేసిన, నాకు అరగకపోతుండే అది తింటే. ఈ రైస్ బండ్ ఆయిల్ ఆడి నుంచి అన్ని తింటుంది. ఇప్పుడు రాత్రి 10 గంటలకు తిన్నా అరుగుతుంది. నేనే తీసుకుని నాకు ఇస్తోలే ఎవరన్నా పని పెట్టుకుని నాకు 30,000 ఇస్తాను. నాకు ఇస్తోలే కానీ నా కింద నేను 7 మందికి పని నేను నాకు గతి లేదు. నాకు ఇంతలో కంటే నేను ఇప్పిస్తలేను, కంపెనీ ఇస్తుంది. వాళ్ళు కూడా కష్టపడుతున్నారు. నాకు వచ్చిన మాట చెప్తేనే వాళ్ళు కూడా కలెక్ట్ అయ్యారు, వాళ్ళు కూడా చేసుకుంటారు. సార్ సలహాలు విని మీటింగ్లు విని అందరు ముందుకు రాగి అందరు డబ్బులు వస్తాయి. డబ్బులు అవుతున్నాయి ఇళ్ళ పక్క. ఇప్పుడు మీరు జాబులు చేస్తారు, జాబ్లలో నీకు ఒక్కరికే ఉంది. నువ్వు ఒక 4 పెట్టియగలుగుతావా? నీకు ₹1,00,000 జాబ్ అన్నావు సార్, ఒక 4 పెట్టించే 50,000 ఇప్పియగలుగుతావా? ఇల్లు ఇప్పియగలుగుతావు. మనతో పాటు చేస్తే 50 లక్షలు ఇప్పియవచ్చు. చేసుకొని పట్టుకొని అర్థం కాదు ఉంటే మళ్ళీ 4 సార్లు మీటింగ్ రాదు. నాలాగా 10 మీటింగ్లో పోయినాను. ఆధారం పోయి కూర్చున్నారు. ఎందుకంటే నాకు అర్థం కాదు. ఆరం పోయి 10 మీటింగ్లో కూర్చున్నా. నాకు అర్థమైంది
సార్ చెప్తా ఉంటే సార్ ఫాలో అయినా సార్ నేను అప్లైనర్ తీసేయ అప్లైనర్ లేదు నేను లేను కూడా అప్లైనర్ లేదు చేసుకుంటా పోతున్నా నాకు ఏం వచ్చినా రూపాయి వచ్చినా అర్ధ రూపాయి వచ్చినా సార్ చూసుకుంటాడు అవి ఎవరు చార్జ్ చేద్దాము లేదు కంపెనీ నుంచి డైరెక్ట్ మన అకౌంట్లోనే పడుతున్నాయి ఏ సార్ ఆపేదే లేదా ఏ సార్ ఆపినా ఆగయా మన టీవీలో వచ్చి కంపెనీ నుంచి సార్ ఒక్కపాలు సార్ వేస్తాం మనకి చాలా బాగుంది మేడం కూర్చోండి సైలెన్స్ కూడా బాగున్నాయి వాడండి వాడి మెత్తగా ఉన్న కూడా గట్టిగా అవుతుంది చాలా బాగున్నాయి సప్లిమెంట్ కూడా ఆడండి ఆడితే మనకు గెలుతూ వస్తుంది డబ్బులు వస్తాయి ఆడడం కూడా చాలా బాగుంటుంది 4 గంటలకే మేపుకుంటుంది నాకు జూమ్ 4 గంటలకే వస్తుంది 4 గంటలకు నేను జూమ్ పెట్టుకుంటుంది అట్లుంటే హెల్త్ సప్లిమెంట్లు వేసుకుంటే చాలా బాగుంటుంది హెల్త్ డిమ్ అనేది ఉండదు ఎప్పుడు లేచి ఎప్పుడు వినాలి ఎప్పుడు మీటింగ్లో పోవాలి ఓవర్ని ఫాలో చేయాలి ఓవర్కి ఫోన్లు చేయాలి ఇదే కూర్చుంటుంది అట్లా కూర్చోబెట్టుకొని అందరూ చెయ్యింది అందరు పైసలు వస్తాయి 50 ఏళ్ళు ఉందండి డిసెంబర్ గోలు నేను పెద్ద గోలు పెట్టుకున్నా కానీ మీరు పర్సనల్ అయితే డిసెంబర్ వరకు 50,000 తీసుకోవాలి నాకు ఇల్లు ఇవ్వాలి నేను తీసుకోవాలని పెట్టుకున్నా వస్తాయి తప్పకుండా రా 50,000 అందరు రాలి మళ్ళీ మీటింగ్ వచ్చాడు ఇవాళ సరిపోవద్దు థ్యాంక్ యూ మేడం